మనం బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 3 గురించి డిస్కస్ చేద్దాము. ఈ ప్రాబ్లం చూద్దాము. కన్స్ట్రక్ట్ బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 3 యూజింగ్ ద ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో ఈ ఎలిమెంట్స్ని మనం బేస్డ్ ఆన్ బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 3 యూజ్ చేసి ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఇనిషియల్గా ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ m=3. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ ఆర్ m-1. సో కీస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా m-1. సో ఇక్కడ మనకి బీ ట్రీ ఆఫ్ ఆర్డర్ 3 ఇచ్చారు కాబట్టి సో 3-1 అంటే 2 వచ్చింది. అంటే పర్ నోడ్కి మనం 2 కీస్ యూజ్ చేయొచ్చు. ఇట్లా ఒక నోడ్లో 2 కీస్ K1 K2 ఉన్నాయి అనుకోండి, 2 కీస్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ఆర్డర్ ఇస్తే అన్ని చిల్డ్రన్స్ యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 ఆర్డర్ ఇచ్చారు కాబట్టి సో 3 చిల్డ్రన్స్ పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి 2 కీస్ ఉన్నాయి, 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. లెఫ్ట్ చిల్డ్రన్, మిడిల్ చిల్డ్రన్, రైట్ చిల్డ్రన్. సో లెఫ్ట్ చిల్డ్రన్లో మనకి ఇట్ కంటైన్స్ ద వాల్యూస్, కంటైన్స్ ద కీస్ విచ్ ఆర్ లెస్ దాన్ కీ 1. వేరియాస్ మిడిల్ చైల్డ్లో కంటైన్స్ ద కీస్ బిట్వీన్ కీ 1 అండ్ కీ 2, K1 అండ్ K2. K1 అంటే ఫస్ట్ కీ, K2 అంటే సెకండ్ కీ. వేరియాస్ రైట్ చైల్డ్లో ఏముంటాయి? కంటైన్స్ ద కీస్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ K2 అంటే కీ 2. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ ఆర్డర్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. సో m=3. సో m వాల్యూ 3 కాబట్టి ఎన్ని కీస్ ఇన్సర్ట్ చేయొచ్చు? 3-1 అంటే 2 కీస్ పెట్టచ్చు. చిల్డ్రన్ ఎన్ని ఉండొచ్చు? మ్యాక్సిమం పర్ నోడ్కి 3 ఇచ్చారు కాబట్టి ఆర్డర్ 3 చిల్డ్రన్ ఉండొచ్చు. సో ఫస్ట్ నోడ్ ఏంది? 10. సో 10 ఇన్సర్ట్ చేద్దాము. సో ఇక్కడ కీస్ మొత్తాన్ని మనం లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ లీఫ్ నోడ్స్. సో తర్వాత 34 ఇన్సర్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. సో 10 తర్వాత మనకి 34 వస్తుంది. 10 ముందు 34 కాదు, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి, సార్టెడ్ ఆర్డర్. సో 10 తర్వాత 34 వస్తుంది. సో నెక్స్ట్ టైం ఇన్సర్ట్ చేయాలి, 78 ఇన్సర్ట్ చేయాలి. సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో 10-34 తర్వాత మనకి 78 వస్తుంది. సో 10-34 తర్వాత మనకి 78 వస్తుంది. ఇక్కడ మనం పర్ నోడ్ మ్యాక్సిమం ఎన్ని కీస్ పెట్టచ్చు? 2 కీసే పెట్టచ్చు. బట్ ఇక్కడ మనకి ఎన్ని కీస్ ఉన్నాయి? 3 కీస్ ఉన్నాయి. సో వీ కెన్ సే దట్ దిస్ లీఫ్ నోడ్ ఈజ్ ఫుల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద మిడిల్ ఎలిమెంట్. సో ఆ మిడిల్ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే మీడియన్ అంటాము. సో మిడిల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయండి, మిడ్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఆ మిడిల్ ఎలిమెంట్ని మనం ఏం చేయాలంటే పుష్ దట్ మిడిల్ ఎలిమెంట్ అప్. సో దట్ విల్ బికమ్స్ ద పేరెంట్. సో ఇప్పుడు 34 అనేది మనకి ఏమవుతుందంటే పేరెంట్ నోడ్ అవుతుంది. సో దీన్ని మనం స్ప్లిట్ చేయాలి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ కింద. సో ఇప్పుడు 10 అనేది లెస్ దాన్ 34 కాబట్టి 10 అనేది లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. 78 అనేది గ్రేటర్ దాన్ 34 కాబట్టి 78 అనేది 34కి రైట్ చైల్డ్ అవుతుంది. సో తర్వాత ఏముంది? 45 ఉంది. 45 ఈజ్ గ్రేటర్ దాన్ 34. సో కాబట్టి మనం ఈ లీఫ్ నోడ్లో పెట్టాలి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో నేను మళ్ళీ సపరేట్గా డ్రా చేయకుండా ఇక్కడే ఇన్సర్ట్ చేస్తున్నా. సో 45 ఫస్ట్ వస్తుంది, తర్వాత 78 వస్తుంది. సో ఫస్ట్ 45 తర్వాత 78 అసెండింగ్ ఆర్డర్లో. ఓకే, సో తర్వాత ఏం చేయాలి? 123 ఇన్సర్ట్ చేయాలి. సో 123 ఈజ్ గ్రేటర్ దాన్ 34 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో 45, 78 తర్వాత మనకి 123 వస్తుంది. ఇప్పుడు లీఫ్ నోడ్ ఫుల్ అయిపోయింది, 3 కీస్ ఉండడానికి ఛాన్స్ లేదు, 2 కీసే పెట్టచ్చు. సో మనం ఏం చేయాలి? మిడిల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసి మిడిల్ ఎలిమెంట్ని పైకి పుష్ చేయాలి. సో ఇప్పుడు మనకి పైన ఏమొస్తుంది? పేరెంట్ నోడ్లో ఇప్పుడు మనకి 2 కీస్ వస్తాయి, 34 వస్తుంది యాజ్ వెల్ యాజ్ 78ని మనం పుష్ చేసాం కాబట్టి 34, 78 వస్తుంది. సో 10 అనేది లెస్ దాన్ 34 కాబట్టి 10 అనేది 34కి లెఫ్ట్ చైల్డ్ అయింది. సో 45 అనేది 34, 78 మధ్యలో వస్తుంది కాబట్టి 45ని మిడిల్లో పెట్టండి, మిడిల్ చైల్డ్ అవుతుంది. సో 123 అనేది గ్రేటర్ దాన్ 34 కాబట్టి సో 123 అనేది రైట్ చైల్డ్ అవుతుంది. సో 123 తర్వాత ఏముంది? 341 ఉంది 123 తర్వాత. సో 341 ఈజ్ గ్రేటర్ దాన్ 78 కాబట్టి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. సో 123 తర్వాత మనకి 341 వస్తుంది. తర్వాత 234 ఈజ్ గ్రేటర్ దాన్ 78 కాబట్టి ఈ లీఫ్ నోట్లో మనం ఇన్సర్ట్ చేయాలి. సో 123, 241 మధ్యలో మనకి 123,
341 మధ్యలో మనం 234 ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు లీఫ్ నోడ్లో మనకి 3 కీస్ ఉన్నాయి. 3 కీస్ అంటే లీఫ్ నోడ్ ఫుల్ అయిపోయింది. సో కాబట్టి ఏం చేయాలి, మనం మిడిల్ ఎలిమెంట్ని పేరెంట్కి పుష్ చేయాలి. అంటే ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఏంది మనకి 234. సో 234ని మనం పుష్ చేయాలి. అంటే ఇక్కడ మనకి పేరెంట్ నోడ్లో 234 కూడా వస్తుంది. ఈ పేరెంట్ నోడ్ కూడా ఫుల్ అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి, మనం ఈ మిడిల్ ఎలిమెంట్ని పుష్ చేయాలి. సో కాబట్టి 78 అనేది రూట్ నోడ్ అవుతుంది. 78 ఇక్కడ మిడిల్ ఎలిమెంట్. సో 34 అనేది లెస్ దాన్ 78 కాబట్టి 34 అనేది లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. వేరియాస్ 234 అనేది గ్రేటర్ దాన్ 78 కాబట్టి సో 234 అనేది రైట్ చైల్డ్ అవుతుంది. సో తర్వాత ఏముంది, 10 ఉంది. 10 ఈజ్ లెస్ దాన్ 34 కాబట్టి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. తర్వాత 45 అనేది ఏంది, లెస్ దాన్ 78 గ్రేటర్ దాన్ 34 కాబట్టి 45 అనేది 34కి రైట్ చైల్డ్ అవుతుంది. 123 అనేది గ్రేటర్ దాన్ 78 లెస్ దాన్ 234 కాబట్టి 123 అనేది 234కి లెఫ్ట్ చైల్డ్ అయింది. 234ని మనం పుష్ చేసాము. 341 అనేది గ్రేటర్ దాన్ 234 కాబట్టి రైట్ చైల్డ్ అవుతుంది 341. ఓకే, సో 234 ఇన్సర్ట్ చేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, 167 చేయాలి. సో 167 ఈజ్ గ్రేటర్ దాన్ 78 కాబట్టి రైట్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఏ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి, 167 ఈజ్ లెస్ దాన్ 234 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో 123 తర్వాత మనకి 167 వస్తుంది. తర్వాత ఏముంది, 159 ఉంది. సో 159 ఎక్కడ వస్తుంది, 123 167 మధ్యలో వస్తుంది. 159 ఈ లీఫ్ నోడ్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలి, దాన్ని మనం పేరెంట్ నోడ్కి పుష్ చేయాలి. సో ఇక్కడే మార్చేస్తున్నా. సో ఇది ఇక్కడ పేరెంట్ నోడ్ ఏంది, ఇది 159. ఎందుకు తలకాయ నొప్పి, నేను మళ్ళీ సపరేట్గా డ్రా చేస్తాను. సో 78 అనేది రూట్ నోడ్ అవుతుంది. సో 34 అనేది లెస్ దాన్ 78 కాబట్టి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. సో 159ని మనం పైనకి పుష్ చేసాం. సో కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది, ఫస్ట్ 159 వస్తుంది, తర్వాత 234 వస్తుంది. 159 తర్వాత 234 వస్తుంది. సో 10 అనేది లెస్ దాన్ 34 కాబట్టి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. సో 45 అనేది గ్రేటర్ దాన్ 34 కాబట్టి ఇది రైట్ చైల్డ్ అయింది. తర్వాత 123 అనేది లెస్ దాన్ 159 కాబట్టి 159కి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. తర్వాత 159ని పైకి పుష్ చేసాము. 167 ఎక్కడ ఉంటుంది, 159కి 234కి మధ్యలో ఉంటుంది. 167 కాబట్టి మధ్యలో పెట్టేసాను, మిడిల్ చైల్డ్ అవుతుంది. తర్వాత 341 ఉంది. 341 అనేది గ్రేటర్ దాన్ 234 కాబట్టి ఇది మనకి రైట్ చైల్డ్ అవుతుంది. ఓకే, తర్వాత ఏముంది, 52 ఉంది. 52 అనేది ఏంది, లెస్ దాన్ 78. సో 52 అనేది ఏంది, గ్రేటర్ దాన్ 34 కాబట్టి 45 తర్వాత 52 వస్తుంది. 45 తర్వాత 52 వస్తుంది. తర్వాత 83 ఉంది. 83 అనేది ఏంది, గ్రేటర్ దాన్ 78 కాబట్టి ఈ లీఫ్ నోడ్స్లో మనం యాడ్ చేయాలి. 83 అనేది ఏంది, లెస్ దాన్ 159 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి 83 123 వస్తుంది. ఎసెండింగ్ ఆర్డర్లో పెట్టారు కాబట్టి 83 తర్వాత 123. సో ఈ నోడ్స్ అన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ట్రీ అనేది ఇలా వస్తుంది.